ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. బావేంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు? దేని గురించి అయి ఉంటుంది? అంజీ, ఏంటన్నయ్యా? రారా. నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నిజం చెప్తావా అని కొత్తగా అడుగుతున్నావేంటన్నయ్యా? నేను నీకెప్పుడు అబద్ధం చెప్పలేదే. ఆ నమ్మకం ఉంది కాబట్టే అడుగుతున్నాన్రా. మన బాలు వేదాలు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా? ఇదేంటి వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారని అంటాడు? ఒట్టి ఫ్రెండ్షిప్పే కదా ఉందా వాళ్ళిద్దరి మధ్య? నిన్నేరా అడుగుతుంది. వేదా బాలు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అని చెప్పు. ఏం మాట్లాడుతున్నారండి? బాలు వేద ప్రేమించుకోవడమేంటి? అసలు మీకు ఆ అనుమానం ఎందుకొచ్చింది? అది కొన్ని కారణాల వల్ల. వాళ్ళని చూస్తే నాకు అలా అనిపించింది, అందుకే అడుగుతున్నాను. చెప్పరా, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా? వాళ్ల విషయం ఎటూ పెద్దవాళ్లతో చెప్పలేకపోతున్నారు. అన్నయ్యే టాపిక్ తీసుకొచ్చాడు కాబట్టి నిజం చెప్పేస్తే బెటర్ అనుకుంటా. ఆయన అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అంజీ? లేదు, ఇంకా నిజం చెప్పేయడమే కరెక్ట్. వదినా, నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ రే, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అటు చూస్తావేంటి? ఎవరిదో ఫోను. బయటెవరిదో ఫోన్ మోగుతోంది. ఆ విషయం నీకెందుకు? ముందు సమాధానం చెప్పు. అవునదినా, ఇష్టపడుతున్నారు. అంటే ఆ ఇష్టం మీరనుకునేది కాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకే చోట పెరగడం వలన ఏర్పడిన ఇష్టం. బావా మరదళ్ళుగా ఒకరంటే ఒకరికిష్టం. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కాబట్టి ఆ కారణంగా ఏర్పడిన ఇష్టం. అంతే వదినా. అమ్మా, అంతే అన్నయ్య. చెప్పాను కదండి వాళ్ళ మధ్య ఏమీ ఉండదని. ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతుంటే మనం మాత్రం కాదంటావా ఏంటి? నేను కాదంటాను. అయినా అలాంటిదేమైనా ఉంటే వాళ్ళు ఎవరితో చెప్పినా చెప్పకపోయినా నాతో చెప్తారండి. కాబట్టి ఆ విషయంలో వాళ్ళని అనుమానించాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా మన బాలు విషయంలో అస్సలు అనుమానించాల్సిన అవసరం లేదు. అవునన్నయ్య, అలాంటిదేమైనా ఉంటే బాలు ఖచ్చితంగా ముందు వదినకే చెప్తాడు. తీసుకోండి. ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. అమ్మా, వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారని అడగగానే అవును అనేటప్పటికీ నా గుండె జారిపోయింది. కానీ అలాంటిదేం లేదని చెప్పేశాడుగా. అయినా అంజిగాడు బావకి అబద్ధం చెప్పడు కాబట్టి నిజమే చెప్పాడు. ఇక మనం డౌట్ పడాల్సిన పనే లేదు. రిలాక్స్. అమ్మయ్య, కోటయ్య బావ ఫోన్ సడన్ గా రింగ్ అయింది కాబట్టి సరిపోయింది. లేదంటే అతన్ని గమనించకుండా నేను నిజం చెప్పేసుంటే కోటయ్య బావ లలితోదిన దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఖచ్చితంగా పెద్ద గొడవే చేసేవాడు.